ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. హీ విల్ నాట్ లెట్ యు బి టెంప్టెడ్ బియాండ్ వాట్ యు కెన్ బేర్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళ విప్పి మీ మీద కురుమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. మన జీవన ప్రయాణంలో ఒక చేదు నిజం మనం తెలుసుకోవాలి. మన దేవుని వైపు అడుగులు వేస్తున్నప్పుడు అపవాది మనను వెనక్కి లాగటానికి రకరకాల ఆశలను, శోధలను మన ముందుంచుతాడు. ఒక్కోసారి ఆ శోధన ఎంత బలంగా ఉంటుందంటే మనం దానికి లొంగిపోతున్నామేమో అని భయమేస్తుంది. మీరు కూడా ఏదైనా పాత అలవాటుతో లేదా బలహీనతతో పోరాడాల్సిపోయారేమో. ఈ ఉదయకాల ధ్యానం దాంట్లో నుండి బయటకు వచ్చే మార్గాన్ని మీకు చూపించబోతుంది. శోధన రావటం పాపం కాదు, దానికి లొంగిపోవడం ప్రమాదం. ఆ శోధనను ఎలా త్రొక్కివేసి విజయశీలుడిగా నిలబడాలో ఈ ఉదయకాలం ధ్యానములో నేర్చుకుందాం. చివరి వరకు వినండి, ఎందుకంటే మనం ఈరోజు అపవాదిని జయించే ఆయుధాలను మనం ధరించబోతున్నాం. శోధన అనేది ఒక పరీక్ష వంటిది. బంగారాన్ని అగ్నిలో వేస్తేనే అది పుటం పెట్టబడి మెరుస్తుంది. అలాగే మన విశ్వాసం శోధనలో నిలబడినప్పుడే మన ఆత్మీయ జీవితం బలపడుతుంది. అపోస్తలుడైన పౌలు ఒక గొప్ప భరోసా ఇస్తున్నాడు. దేవుడు నమ్మదగినవాడు. అవును, శోధన ఎంత పెద్దదైనా దాన్ని తట్టుకునే శక్తి దేవుడు నీకు ఆల్రెడీ ఇచ్చాడు. నువ్వు ఓడిపోవాలని దేవుని చిత్తం కాదు సుమా, నువ్వు జయించాలని ఆయన కోరుకుంటున్నాడు. శోధనను జయించే 3 మార్గాలు మనము లోతుగా విశ్లేషణ చేస్తే, మొదటిది వాక్యం అనే ఖడ్గం. యేసుప్రభు అరణ్యంలో శోధించబడినప్పుడు ఆయన వ్రాయబడి ఉన్నది అని వాక్యముతోనే అపవాదిని ఓడించారు. నీ మనసులో దేవుని వాక్యం ఉంటే శోధన వచ్చినప్పుడు నీకు అది రక్షణ కవచంలా మారుతుంది. రెండవదిగా ప్రార్థనలో మెలకువ. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అని లేఖనం మాట్లాడుతుంది. మనం ఎప్పుడు ప్రార్థనలో బలహీనపడతామో అప్పుడే శోధనలు మనల్ని సులభంగా లోబర్చుకుంటాయి. మూడవదిగా పారిపోవలసిన సమయం. కొన్ని శోధనలను ఎదిరించాలి, కొన్నిటి నుండి పారిపోవాలి. యేసేపు తన యజమానురాలి శోధన నుండి పారిపోయాడు. అపవిత్రమైన ఆలోచనలు లేదా పరిస్థితులు ఎదురైనప్పుడు అక్కడి నుండి తప్పుకోవడమే అసలైన విజయం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు నీవు రహస్యంగా దేంతో పోరాడుతున్నావు? ఎవరికి తెలియదులే అని నువ్వు చేస్తున్న పొరపాటు నీ ఆత్మీయ ఎదుగుదలను ఆపేస్తుందని నీకు తెలుసా? నీవు నీ పాత బలహీనమైన స్వభావాన్ని వదిలిపెట్టి క్రీస్తు నీకు ఇచ్చిన అధికారాన్ని ధరించుకోవాలి. ఈరోజు నీవు శోధనలు జయించాలని గట్టిగా నిశ్చయించుకుంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో లార్డ్ హెల్ప్ మీ టు ఓవర్కమ్ అని టైప్ చేయండి. మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను ఎంపిక చేసుకుని నీతోనూ మాట్లాడుతున్నాడు. నీ కొరకు ప్రాణము పెట్టిన దేవుడు ఆయన. నువ్వు శోధనలో పడిపోకూడదని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. శోధన గుండా నువ్వు నడవాల్సి వచ్చినప్పుడు దేవుడు విడిచిపెట్టేసాడని కాదు, దాంట్లోండి బయటికి రావటానికి, శోధన సహించగలగటానికి శక్తినిచ్చేవాడు కూడా ఆయనే. ఈ ఉదయకాలాన్ని ఆరంభిస్తున్న నీవు ఒకవేళ పడిపోయావేమో, శోధనలో ఓడిపోయి నేరారోపణతో కృంగిపోతున్నావేమో, నిందలు నీ మీద మోపబడి నువ్వు భయపడుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, భయపడకు, మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన నిన్ను మరలా లేవనెత్తటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయకాలం
ఆయన నీతో మాట్లాడుతుంటుండగా, తండ్రి, నా బలహీనతలో నేను ఒప్పుకుంటున్నాను. శోధన వచ్చినప్పుడు దానికి ఎదురు నిలిచే శక్తి నాకు ప్రసాదించు అని ప్రార్థించు. నీ మనస్సును దేవుని వాక్యముతో నింపబడటానికి ప్రార్థన చేయి. అయ్యా, పాపము మీద నాకు విజయాన్ని దయచేయని ఎవరైతే హృదయపూర్వకంగా అడుగుతారో వారిలో ఇప్పుడే ఒక నూతన బలం ప్రవేశిస్తుంది. ఇక నీవెన్నటికీ బాధితుడివి కాదు, నువ్వు విజేతగా ఉంటావు. ఉదయకాలం ఒక మాటను అర్థం చేసుకో. శోధనను జయించిన ప్రతిసారి నీవు క్రీస్తు స్వరూపములోనికి మార్చబడతావు. ధైర్యంగా ఉండు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. విశ్వాసముతో ఆయన నమ్మదగిన దేవుడని ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు దేవా, మీకు వందనాలు. ఈ సందేశం వింటున్న నీ ప్రతి బిడ్డను మీరు బలపరచండి. లోకపు ఆశల నుండి, సాతాను తంత్రాల నుండి వారిని తప్పించండి ప్రభా. ప్రతి శోధనలో నీవు దయచేసే తప్పించుకునే మార్గాన్ని వారు కనుకొనులాగా మీరు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయా, మరి శోధన నుండి తప్పించబడి ఇది మీ వలన జరిగిన కార్యమని ఎలుగెత్తి ప్రకటించటానికి వారిని శక్తిమంతులుగా మీరు చేయమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.